నేను పెళ్లి చేసుకోనని పదే పదే చెప్పినా మళ్ళీ పెళ్లి చూపులకి ఏర్పాటు చేసేవాడి నాన్న. మంచి సంబంధం అని పెళ్ళిళ్ళు కామే చెప్పాడమ్మా. నేను ఉద్యోగం మానేసి పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నా తర్వాత ఉన్న 2 పిల్లల పరిస్థితి ఏమిటి? మీరు మానవ సేవే మాధవ సేవ అంటూ 24 గంటలు పరాయి వాళ్ళకి సాయపడ్డంలో గడిపేస్తున్నారు. అది నేను తప్పని అంటం లేదు నాన్న. మీరు ఆ జాసులో ఉండే నేను వెళ్ళిపోతే ఈ ఇంటి గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరు? అందులోనూ అది మూగ పిల్ల. అందుకే వాళ్ళిద్దరికి పెళ్లి చేసి అత్తవారింటికి పంపించేదాకా నాకు ఈ పెళ్లి వద్దు నాన్న. అంటే మా స్వార్థం కోసం నీ జీవితాన్ని మోడు చేసుకుంటావా తల్లి? ఆడపిల్లగా పుట్టిన మగబిడ్డ కంటే ఎక్కువ కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకుని కుటుంబాన్ని పోషిస్తున్నా. కానీ నీ జీవితాన్ని గురించి కూడా కాస్త ఆలోచించమ్మా. కూతురు సంపాదన కోసం పెళ్లి కూడా చేయకుండా ఇంట్లోనే ఉంచుకున్నాడని నలుగురు నన్ను చులకనగా చూస్తారమ్మా. పెళ్లివారు వచ్చే టైం అయింది. నువ్వు వెళ్ళి తయారవమ్మా. నా మాట విను తల్లి, వెళ్ళమ్మా. భాగ్యలక్ష్మి గారికి, 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 చూసారా మొహం ఎలా కళకళలాడిపోతుందో? ఈ పెళ్లిళ్ళ కావయ్య వచ్చాడంటే అంతే రాజయోగం పట్టినట్టే. కౌన్సిలర్ గారికి కాబోయే మంత్రి గారి సంబంధం తీసుకొచ్చానండి. బేసిగ్గా లేదు అంతే. ఇస్తా, నేను ఇస్తాను కదా. ఆంధ్రదేశానికి ఒక స్ట్రోక్ ఇస్తా. అదిగో అమ్మగారు ఇచ్చారండి. అయ్యా మీరు భాగ్యలక్ష్మి గారు. వారు అయ్యా నన్ను భాగ్యలక్ష్మి గారి మొగుడు అంటారు. చిన్నప్పుడు ఏదో పేరుండేది కానీ ఇప్పుడు పోయింది. నమస్తే మాస్టర్ గారు. అరే ఇతను నా స్టూడెంటే. అవును మాస్టర్ గారు, మీ దయ వల్ల ఇంతమంది అయ్యారు మాస్టర్ గారు. మీరేనండి పెళ్లి కొడుకు గారు. శుభం. రండమ్మా లోపల రండమ్మా, దయచేయండి. భాగ్యలక్ష్మి గారికి, భాగ్యలక్ష్మి గారికి. నేను ఇప్పుడు రాలేను పో. నాకు బోల్డ్ ముఖ్యమైన పనులు ఉన్నాయి. భాగ్యలక్ష్మి గారికి, భాగ్యలక్ష్మి గారికి, భాగ్యలక్ష్మి గారికి. ఉండవే నువ్వు ఒకటి, నేను అక్కడ. భాగ్యలక్ష్మి గారికి జై అంటే రవిబాబు చాక్లెట్లు గోళీలు కొనుక్కోడానికి డబ్బులు అన్ని ఇస్తా అన్నాడు. చెవి నొప్పి ఈ అమ్మాయి మీ పెద్దమ్మాయి కదా? అవునమ్మా. ఆహా, అచ్చం కుందర బొమ్మలా ఉందనుకోండి. లక్ష్మీ కళ ఉట్టి పడుతుందండి. సాక్షాత్తు మీ అబ్బాయి గారి కోసం పుట్టినట్టుందండి. కరెక్ట్. మీరు కాస్త ఊరుకోండి. అమ్మాయి నువ్వు లోపలికి వెళ్ళు. తమరు పెళ్లి చూపులకైనా వచ్చింది? మరలాతో తినడానికి. ఏమైందండి? అబ్బబ్బే మీరేం కంగారు పడకండి. మేము మీ పెద్దమ్మాయిని చుట్టానికి రాలేదు, రెండో అమ్మాయిని చుట్టానికి వచ్చాం. మా రెండో అమ్మాయి? తెలుసు తెలుసు తెలుసు. మూగ అమ్మాయిని తెలిసే వచ్చాం. మీరు స్వార్థం లేకుండా ప్రజాసేవ చేస్తున్నారని, తను కూడా మీ దగ్గరే చదువుకున్నానన్న గౌరవంతో మూగ అమ్మాయి అయినా సరే ఎలాగైనా ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టాడు. పైగా నా తమ్ముడి కంటే మీ పెద్దమ్మాయి కొంచెం వయసులో పెద్దది కదండి, అందుకే రెండో అమ్మాయిని చూసుకోవటానికి వచ్చాం. ఇలారా సరిగ్గా ఇలాగే పిల్లని చుట్టానికి వెళ్ళి తల్లి నచ్చిందని చెప్పాడంట పెళ్లి కొడుకు. అక్కడి నుంచి తప్పించుకొచ్చేసరికి తల ప్రాణం తాక్కొచ్చింది. తాక్కి. అమ్మా ఒక్క మాట, తను పెళ్లి చేసుకుని బయటకు వెళ్ళిపోతే తన సంపాదన మీదే ఆధారపడ్డ మా కుటుంబానికి జరుగుబాటు ఉండదేమోనని పెళ్లే చేసుకోనని భీష్మించు కూర్చుంది జ్యోతి. అక్క పెళ్లి అయితే గాని మేం పెళ్లి చేసుకోమని చెల్లెళ్ళు పట్టుబట్టు కూర్చున్నారు. మీకు మా రెండో అమ్మాయే నచ్చితే తప్పకుండా ఇచ్చి చేస్తాను. కానీ జ్యోతికి కూడా ఒక మంచి సంబంధం దొరికేదాకా మీరు కాస్త ఓపిక పడితే. దానికే ఉందండి, అలాగే కానిద్దాం. చూసావా, నువ్వే కావాలని కోరి వచ్చాడంట. నచ్చాడా?
అమ్మా పార్వతి, వస్తున్నా బాబాయ్. ఏంట్రా ఇది? అమ్మని అడుగు. రా కూర్చో బాబాయ్. ఏంటమ్మా, ఏం తప్పు చేశాడు? ఇలా మోకాళ్ళ మీద నిలబెట్టేసేమిటి? ఏం చెప్పను బాబాయ్, ఇందాక ఎదురింటికి ఎవరో పిల్లని చూడ్డానికి వచ్చారు. వాళ్ళు ఇచ్చే చిల్లర డబ్బులకి చాక్లెట్లకి ఆశపడి సిగ్గు సరం లేకుండా ఆ వచ్చిన వాళ్ళకి జై కొడుతూ ఆ గుమ్మ ముందు నిలబడ్డాడు. నా తల కొట్టేసినట్టయింది. నేను చెప్పాలేమ్మా, వాడికి ఇంకా చింతన గుణాలు పోలేదు. రే ఇలా రారా. మంచి బాబాయ్. మీరైనా కాస్త బుద్ధి చెప్పండి బాబాయ్. బాబాయ్. రే, ఎదురింటే ఆయన నీకేమవుతారో తెలుసా? మావయ్య. ఆయన కూతురు నీకేమవుద్ది? ఏమో మరదలు. మరదలంటే నువ్వు పెళ్లి చేసుకోవడానికి వరుసైన పిల్ల అన్నమాట. అసలు ఏం జరిగిందో తెలుసా? మీ నాన్న పోయాక మీ అమ్మ నిన్ను తీసుకుని మీ మామ ఇంటికి వచ్చేసింది. అమ్మయ్యా, నేను కూడా పోతే వీడికి ఎవరు దిక్కుండదుక, నీ పిల్లలు ఒక పిల్ల నుంచి పెళ్లి చేస్తే నీ ఇంట్లోనే పడుంటాడు అని బతిమలాడు చెప్పిందిరా పాపం. ఇచ్చి ఇచ్చాడు. అడిగి పెళ్ళి ఏమిటి, నా కూతురు నుంచి పెళ్లి చేయడం ఏమిటి, తూ అని మీ అమ్మని అవమానించాడు. దాంతో ఆవిడ కష్టం కలిగి ఆ ఇల్లు విడిచిపెట్టేసి ఈ ఇంటికి వచ్చేసిందిరా. పాపం అమ్మ. రే, అంతా విన్నావు కదా, ఇప్పుడు ఏం చేస్తావు? నేను ఏం చేయాలి? ఆ ముగ్గురు పిల్లల్లో పిల్లని పెళ్లి చేసుకో. ఒక్కరేం కర్మ, మావయ్య అమ్మని ఇచ్చాడు కదా, ఆ ముగ్గురిని చేసుకుంటాను అంతే. గోపన్నకి జై, గోపన్నకి జై, గోపన్నకి జై, గోపన్నకి జై, గోపన్నకి. నేనే గోపిని. జ్యోతి ఎక్కరా? జ్యోతి, 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 జ్యోతి అక్కడున్నావా? నా పెళ్లి అంట, నా పెళ్లి అంట, నా పెళ్లి అంట. జ్యోతి, నువ్వు నాకు వరసంట, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలంట. నువ్వు ఒప్పుకోపోతే హరిచంద్రుడు పార్వతిని, ఎన్టీ రామారావు జమునిని, అది కూడా కాదు చెప్పరా, కృష్ణుడు రుక్మిణి నెత్తికెళ్ళినట్టు నేను నెత్తికెళ్ళిపోతాను. పెళ్లి చేసేసుకున్నామా? మా బాబాయ్ చెప్పాడు, బాబాయ్ చెప్పాడు అందుకే వచ్చా. నీకు ఆఫీస్కి వచ్చి ఇక్కడ ఏంట్రా పని? పొండవుతులకి పండ్రా, మేము పెద్ద మాట మాట్లాడుకుంటున్నాం. నువ్వు చెప్పు. ఏం చెప్పేది? ఆఫీస్కి వచ్చి అల్లరేంటి? ఆలోచన చేస్తే ఇంకెవరన్నా వచ్చి నేను పెళ్లి చేసేసుకుంటారని బాబాయ్ చెప్పాడు, అందుకే పరిగెత్తుకుంటూ వచ్చాను. మనం వారసత్వంగా పెళ్లి చేసేసుకున్నాం. వరస సంగతి సరే, మరి వయసు సంగతి ఏంటి? నీ వయసు ఎంతో తెలుసా నీకు? నేనేం పిచ్చాను అనుకున్నావా? మా అమ్మ చెప్పింది 24. మరి నా వయసు ఎంతో తెలుసా? 29 పూర్తవుతుంది. అయితే ఏంటి? 24 కంటే 29 ఎక్కువ. మొగుడు వయసు కంటే పెళ్ళ వయసు ఎప్పుడు తక్కువగా ఉండాలి, లేకపోతే వరహీనం అంటారు. నువ్వేదో అబద్ధం చెప్తున్నావు అనిపిస్తోంది. ఇంకో ఉండు, కనుక్కొని చెప్తాను. ఏంటి 24 ఎక్కువ, 29 ఎక్కువ? 29 ఎక్కువ. ఆ మాత్రం తెలీదా పిచ్చోడా? 29 ఎక్కువ. విన్నావుగా, నీకంటే పెద్దదానైనా నన్ను చేసుకుంటే నీకు పాపం గోపి. నువ్వు చచ్చిపోయి పైలోకం వెళ్ళాక అక్కడ యమధర్మరాజు నీ గోడలో సూదులుకొస్తాడు. సలసలు కాగే నూనెలో స్వయిన్ వేయిస్తాడు. నువ్వు బాధపడుతూ నేను చూడలేను గోపి, అందుకే నన్ను పెళ్లి చేసుకోదే. మరి ఇప్పుడు ఎలా? మీలో ఎవరో ఒకరిని చేసుకోమని మా బాబాయ్ చెప్పాడా? పొరి దుర్గం చేసేసుకుంటాను. అయ్యో, దుర్గకి 24 గోపి. పెళ్లి కూతురు వయసు ఎప్పుడు తక్కువ ఉండాలని చెప్పాను కదా. నువ్వు ఎప్పుడు ఇట్టాగా అంటావు. నువ్వు లేదు, దుర్గా లేదు, వాణి చేసేసుకుంటాను. వాణిని చేసేసుకో. ఇప్పుడు వాణి ఎక్కడుంది? హలో, గుడ్ మార్నింగ్. హలో మన్మథరావు, కూర్చో. చాలా రోజులకి వచ్చావు, ఏమిటి సంగతి? ప్లీజ్ కమ్. ఎవర్రా ఈ పిల్ల? జ్యోతి అని. వాళ్ళ నాన్నగారు స్కూల్ టీచర్గా పనిచేసి రిటైర్ అయిన తర్వాత కౌన్సిలర్ అయ్యాడు. పెళ్ళయిందా? ఇంకా అవ్వలేదు. కాలేదా? మనిషికి కొంచెం వయసు ఎక్కువ ఉన్నమాట వాస్తవమే గాని మనిషి ఆరోగ్యంగా దృఢంగా ఉక్కు ముక్కలా ఉంటాడండి. ఆయన ఎలా ఉన్నా మా అమ్మాయిని ఇవ్వడం నాకు ఇష్టం లేదయ్యా. నాన్న, ఈ వయసులో నేను వయసుని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కామయ్య గారు, ఈ విషయంలో నేను నిర్ణయం తీసుకునే ముందు మన్మథరావు గారితో ఒకసారి మాట్లాడాలి. అలాగేనమ్మా, లక్షణంగా మాట్లాడిస్తాను. మన్మథరావు గారు చెప్పండి. మీ వయసు ఎంతో నాకు తెలుసు, నా వయసు ఎంతో మీకు తెలుసు.
మీకు కోరిక తీర్చే భార్య కావాలి. నాకు పెళ్ళనే కోరిక తీరాలి. నా షరతులకు మీరు ఒప్పుకుంటే నేను మీ భార్యను కావడానికి సిద్ధంగా ఉన్నాను. ఏమిటవి? ఒకటే, 25 ఏళ్ల కాలంలో మా నాన్నగారు ఎందరికో విద్యాదానం చేసినా ఎవరి నుంచి ఏ దానం పుచ్చుకుని ఎరుగురా. ఆయన జీవితకాలం సంపాదన ఇప్పుడు మేము ఉంటున్న ఇల్లు, కానీ అది తాకట్లో ఉంది. అసలుకు వడ్డీ కలిపితే ఆ ఇల్లు మాకు దక్కదు. సొంత ఇంట్లో కన్ను మూసి అదృష్టానికి నోచుకోలేదని మా నాన్న ఇప్పుడు కుమిలిపోతూ ఉంటారు. పెద్ద మనసుతో మీరా బాకీ తీర్చేసి ఆ ఇల్లు మాకు ఇప్పించగలరా? ఓకే, మీ మొదటి షరతుకు నేను ఒప్పుకుంటున్నాను. మా చిన్న చెల్లెలు కాలేజీలో చదువుకుంటోంది. ఇన్నాళ్ళు నేను ఉద్యోగం చేస్తున్నాను కాబట్టి నెల నెల దానికి డబ్బు పంపించేదని. పెళ్ళాక అది కుదరదు. ఇంకో 2 ఏళ్ళు తన చదువు పూర్తయ్యేదాకా ఆ ఖర్చు మీరు భరించగలరా? అంతేనా? ఇంకా ఏమైనా? కల్పవృక్షాన్ని పిచ్చి కోరికలు కోరేంత వెరిదాని కన్ను నేను. ఇప్పటికే ఎంతో దయ చూపించారు. దాందే ఉంది. పోతే నాదో ప్రాబ్లం. మా ఇంట్లో నేను మళ్ళీ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని ఓ మూర్ఖురాలైన తల్లి, ఒక పనికి మాలిన కొడుకు ఉన్నారు. అందుకని శుభలేఖలు, విందులు, వినోదాలు, ఆర్భాటాలు ఏమీ లేకుండా గుట్టు చప్పుడు కాకుండా గుళ్ళో పెళ్లి చేసుకుందాం. మీకు ఓకేనా? నాకు అభ్యంతరం లేదండి. ఇంతకి విషయం తెలుసా? ఏమిట్రా? నీ ముద్దుల కొడుకు పెళ్లి చేసుకున్నాడంట. ఇంకెవరు? నీ సుపుత్రుడు మా నాన్న. నిజంగానా? నువ్వు నేను అడ్డుపడతావేమో అని భయపడి గప్చుప్గా గుళ్ళోకి వెళ్ళి పెళ్లి చేసుకున్నాడని తెలిసింది. మా టాక్సీ స్టాండ్ లో ఎవరు నేల మీద ఉమ్మేలేదు, నా మొహం మీద ఊసేశారు. ఏంటన్నయ్యా, నాన్న పెళ్లి చేసుకున్నాడా? అదిగా పెళ్లి కొడుకు దిగబడ్డాడు చూడు. నా కడుపుని చెడబుట్టావు కదరా నికృష్టుడా. నీకో పెళ్లికి ఎదిగిన కూతురు, పెళ్ళేడు దాటిన కొడుకు ఉన్నారన్న జ్ఞానం ఉందా అసలు? వాళ్ళని వదిలేసి టింగురంగా అంటూ నువ్వు పెళ్లి చేసుకొస్తావా? ఎందుకురా మనిషి జన్మెత్తావు? పెళ్లి కొడుక చూసావా నాయనమ్మా? ఒరే నా కొడక అని నువ్వు పిలిస్తే నీ అంక చూడలేదు, పెళ్లి కొడక్క అని పిలిస్తే గర్వంగా చూస్తున్నాడు. కొవ్వు పెరిగి ఉందిగా తాతలు సంపాదించిన లప్ప. ఆ రూపాయలే పైసలే తప్ప సిగ్గు, శరం, మానం, అభిమానం ఏవి అక్కర్లేదు మనకి. చిచి, ఇట్లాంటి మనిషికి కొడుగ్గా పుట్టాని చెప్పుకోవడం కంటే వెయిట్ చూసుకునే మిషన్ కి పుట్టాని చెప్పుకున్నా కాస్త వెయిట్ ఉంటుంది. ఏంట్రా ఇందాక నుంచి చూస్తున్నా ఇద్దరు తెగ కూస్తున్నారు. రే నేనే ఒళ్ళు కొవ్వెక్కి చేసుకోలేదురా ఈ పెళ్లి. చూడరా నీ తమ్ముళ్ళని చెల్లెల్ని చూడు, కౌరవ సంతానా కనిపారేసింది మీ అమ్మ. వీళ్ళ ఆలనా పాలనా ఎవరు చూస్తారు? ఈ ముసలి దానికా ఓపిక లేదు, నీకు తీరిక లేదు. అందుకే వీళ్ళకు అమ్మొస్తుందని చేసుకున్నాను. ఆపవయ పెద్ద మనిషి, వాళ్ళని చూసుకోవడానికి పిన్న తల్లే కావాలా? వదిలింటే సరిపోదా? నాకు పెళ్లి చేస్తే ఆ వచ్చేది వీళ్ళు చూసుకోదా? ఒరే నీకు పెళ్లి చేస్తే ఒక చిన్నపిల్ల ఇంటికి వస్తుంది, అందుకనే కాస్త పెద్ద పిల్లని తీసుకొచ్చాను. ఓహో, ఎంత పెద్దవాళ్ళైతే ఇంటిని అంత బాగా చూసుకుంటారన్నమాట. మరి నాయనమ్మకి చేయలేకపోయా పెళ్లి? ఆ వచ్చే ముసడు అందరినీ హోల్సేల్ గా చూసుకున్నాడు కదా. నీ నోట్లో నోరట్లా నా వల్ల కాదురా. ప్రీతి, బయట కారులో మీ అమ్ముంది, వెళ్ళి తీసుకురామ్మా. అమ్మా అది నీ డబ్బు కాచిపడొచ్చిన రంగుల బొమ్మరా. రా అన్నయ్య, పిన్నిని తీసుకొద్దాం. మన అమ్మ దేవతే, ఆ దేవత స్థానంలో వచ్చే ఈ దయ్యం ముఖం ఈ జన్మలో చూడు. రా పిన్ని. వచ్చేసిందిరా, సవతాలు వచ్చేసింది. ఇక ఇంట్లో నీకు స్వేచ్ఛ లేదర్రా. అది కాల్చి మాటలు పెడుతుంది, గొడ్లను బాధట్టు బాస్తుంది, తిప్పలు పెడుతుందే తప్ప తిండి పెట్టదురా. అయిపోయిందిరా, అంతా అయిపోయిందిరా. ఈ బతుకులు సర్వనాశనం అయిపోయాయిరా నాయనా. ఏంటలా చూస్తూ నిలబడ్డావు? సెంటిమెంటా? ఈ ఇంట్లో అట్లాంటివి ఏమీ లేవు. టైం వేస్ట్ చేయక పైకి రా. వాణి ఆ రోజు మీ బల్లో
నీ బల్లో జరిగిన దానికి ఏమనుకోవద్దే. నేను నీకోసమే పొద్దున్నే వచ్చేసి అన్ని పనులు చేస్తాను. నువ్వు ఇక్కడ ఉన్నావా? రవి నేను రమ్మంటున్నాడు రా. రవి పిలిచాడా? ఏయ్, ఇది పెళ్లి, నెమ్మదిగా వెళ్ళి. ఒరే గోపి ఆగరా, విడిదింట్లో భోజనాల ఏర్పాట్లు అవి సరిగ్గా చూసావా? నాకు బోల్డ్ పైన ఉంది. రవైనా పిలిచాడు. తప్పుకోండి తప్పుకోండి. ఒరే గోపి, మీ అమ్మ ఇక్కడ ఉందిరా? మా అమ్మకి ఎక్కడో ఉంటుంది. రవైనా పిలిచాడు. ముఖ్యమైన పని. తప్పుకోండి. ఏమండి మొన్న మీ పెళ్లికి నేను రాలేకపోయినా ఏమనుకోవద్దండి. ఈసారి పెళ్లికి వచ్చేస్తాను. భాగ్యలక్ష్మి గారికి జై. తప్పకుండా తప్పకుండా పిల్లలు వెళ్ళారా? నీతో మాట్లాడిన గజ్జల గురవరా? గజ్జల గురమా? ఎవరు? ఓ వాణి వాణి, మా మూడో మధ్యలో మంచి పిల్ల. అవును, ఇది అడగడానికి నా పిలిచావు. బాగా వాడి రావినా, నాకు ముఖ్యమైన పని లేదు. పండి తీసుకుంటా. పండి తీసా రారా. మూడో గుంట ఇంత శృంగారం అంటే ముందే తెలుసుంటే దీన్నే కట్టుకుంటేవాడిగా. నేను వేయాలి. ఏం బావాజీ, తలుపులు మూసేనా? తొందరపడకండి బావాజీ, అక్కని రానివ్వండి. మధ్యలో అక్కెందుకట అడ్డు? మరేం చేద్దామంటారు? మనిద్దరం శోభనం చేసుకుందామట. కానీ మై డియర్ బావాజీ, మీరు తాళి కట్టింది నాకు కాదు, మా అక్కకి. ఆ అక్కకి ఇంత చుక్కలాంటి చెల్లెలుందని ముందే తెలిస్తే అక్కని పక్కకి నెట్టి ఈ చుక్కకి తాళి కట్టి పక్కలోకి తెచ్చుకుండేవాడిగా. అబ్బో కవిత్వమే! టీవీలో వచ్చే కవి సమ్మేళనంలో ట్రై చేయండి బావాజీ, పైకొస్తారు. పెళ్ళాం చేపట్టుకుంటే చెంప మీద లిప్పు ముద్ర పడుతుంది, ఇలా పరాయి పిల్ల చేపట్టుకుంటే చెంప మీద చెప్పు ముద్ర పడుతుంది. నేను కవిత్వం చెప్పగలను బావాజీ. ఇదే నాకు నీలో నచ్చిన పాయింట్. అబ్బా తిరగవే, చెడ ఎద్దు. ఏయ్ పిన్నలు తీసురా. అబ్బాబ్బాబ్బా, ఇటు తిరుగు. కోపం వద్దమ్మా నా చిట్టి తల్లి, నవ్వు. అబ్బా కాసేపు సరిగా కూర్చోమంటే కూర్చోదు. మాస్టర్ గారు. ఏంటి అల్లుడు గారు? అక్క మీతో ఏదో మాట్లాడాలట, ఒకసారి వస్తారా? మళ్ళీ రండన్నయ్య గారు, కూర్చోండి. ఏదో మాట్లాడాలన్నట్ట. మీరు ప్రచారం చేయటం వల్ల జనం మీ మీద గౌరవం కొద్దీ నాకు ఓట్లు వేశారు, గెలిచాను. అవునంటారా కాదంటారా? గెలిచిన తర్వాత ఆలోచిస్తే నేను ఒక చిన్న తప్పు చేశానేమో అని అనిపిస్తుంది అన్నయ్య గారు. ఏమిటమ్మా? రేపు నా తమ్ముడికి ఇల్లో పొలమో కొనిపెట్టాను అనుకోండి, కౌన్సిలర్ అమ్మ ప్రజల సొమ్మంతా కాజేసి తనకు కొనిపెట్టిందని నా మీద అభాండాలు వేస్తారు. అలా అని నేను కొనిపెట్టలేదు అనుకోండి, ఈవిడి ఎన్నికల్లో గెలవటం కోసమే ఒక మూగ పిల్ల నాకు అంటగట్టిందని తమ్ముడు చిన్నబుచ్చుకుంటాడు. అవునంటారా కాదంటారా? మీరు అక్కడ కూర్చోండి. అవునంటారా కాదంటారా? నిజమేనమ్మా. రేపు వీళ్ళ కుటుంబంలో ఏమైనా కలతలు వచ్చాయి అనుకోండి, ఏమిట్రాది అని నిలదీసి అడిగే అవకాశం నాకు ఉండదు. ఎందుకని? అసలే కట్నం లేని పెళ్లి, అది ఒక మూగదానితో చేయించాను అందుకని. అవునంటారా కాదంటారా? నేను కొనకూడదు, కానీ వాడికి ఆస్తి రావాలి. ఎలాగాని తీవ్రంగా ఆలోచిస్తే నాకు ఒక మార్గం దొరికింది అన్నయ్య గారు. ఏమిటమ్మా? అబ్బే ఒక ఉదాహరణకు చెప్తున్నాను. మీరు మా వాడికి ఇల్లు రాసిచ్చారు అనుకోండి, రేపు వాడు ఏమైనా తప్పు చేస్తే, ఏరా మీ మామగారు ఉత్త మూగపిల్లనే కాదు 3 లక్షల రూపాయల ఆస్తి కూడా రాసిచ్చారని నిలదీసి అడిగే అవకాశం నాకుంటుంది. అవునంటారా కాదంటారా? మీటింగుల్లో అర్థం పర్థం లేకుండా మాట్లాడేదానివి ఇప్పుడు మాత్రం అచ్చం రాజకీయవేత్తలాగా పాయింట్ మీద పాయింట్ వేసి గుద్దేస్తున్నావు. అబ్బా ఎంత ఎదిగిపోయావే! వెళ్ళిపోతావు గల్లీ నుంచి ఢిల్లీకి వెళ్ళిపోతావు. ఇక ఆపుతారా? అమ్మా వాళ్ళు అన్నీ విన్నాను నాన్న, ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నారు?
దుర్గ సుఖంగా ఉండాలనేగా మనం కోరుకునేదే. నాన్న, నా గురించి బెంగ పెట్టుకోకో. నన్ను చదివించారు, నా కాళ్ళ మీద నేను నిలబడగలను. ఇంటి దస్తావేజులు వాళ్ళకి ఇచ్చే నాన్న. ఇవిగో నా మా ఇంటి దస్తావేజులు. రేపు మీరు ఎక్కడ ఎన్ని సంతకాలు పెట్టమన్నా పెడతాను. కానీ ఇవాళ శోభనం జరగనివ్వండి అమ్మా. నా బిడ్డ కన్నీళ్ళు నేను చూడలేను. అబ్బే, నేను ఊరికే మాట వరుసగా అన్నాను అన్నయ్య గారు. మీరు ఖచ్చితంగా ఇవ్వాలని నేనేమన్నా షరతు పెట్టానా? మీరెప్పుడు ఇంతే అతి మర్యాదలు. ఇదే నాకు మాస్టర్ గారిలో నచ్చిన పాయింట్. అన్నట్టు మర్చిపోయాను తమ్ముడు, దుర్గ నీ కోసం వెయిట్ చేస్తుంటుంది. వెళ్ళు 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 వెళ్ళు. అదేమిటి అన్నయ్య గారు అలా నిలబడ్డారు? వెళ్ళి అన్ని ఏర్పాట్లు చేసుకోండి, వెళ్ళండి. ఎలా ఉంది? అబ్బా, 5 నిమిషాలు మాట్లాడి ఇల్లు మింగేశావు. 10 నిమిషాలు మాట్లాడే ఛాన్స్ వస్తే దేశాన్నే మింగేస్తావు. మీరు కాస్త నోరు మొయ్యండి. మూసాను. బావా, నువ్వు నిజంగానే అలా చూసావా? అవును అని అనుకోకుండా అలా జరిగిపోయింది. నువ్వు ఇంకెవరినైనా పెళ్లి చేసుకున్నావు అనుకో, విషయం తెలిసిన తర్వాత ఎంత బాధపడతావు. అందుకే ఇప్పుడే నీకు చెప్పేస్తున్నాను. చూడు, ఇంకెవ్వరూ నేను పెళ్లి చేసుకోరు కాబట్టి నేనే నేను చేసేసుకుంటాను. ఏంటి? నిజంగానా బావా? నిజంగా. ఎంత మంచివాడివో బావా. నాకు భయంగా ఉంది. భయపడితే పెళ్ళిలో వద్దురా వెరడా. నువ్వు ముందు పదా, నేను ఉన్నాను కదా. నీకు భయం ఎందుకురా? పోరా. వాణి వాణి వాణి. ఏంట్రా రోడా ఇలా వచ్చావు? రవీణ, నేను వాణితో పెద్ద మాటలు మాట్లాడాలి. కాస్త వాణిని పిలుస్తావా? ఇదే నాకు నీలో నచ్చిన పాయింట్. ఆ విషయం ఏంటో నాతో చెప్పు, వాణితో నేను చెప్తా. అవునులే, నాకు మాట్లాడడం చేత కాదని అమ్మ ఎప్పుడు తిడుతుంటుంది. నీకు ఇంగ్లీష్ అంతా బాగొచ్చుగా, అందుకని సంగతి ఏంటంటే నేను గాలిపటం తీయడానికి ఇంటిపైకి ఎక్కినప్పుడు వాణిని బట్టలు లేకుండా చూసేశాను. అవును రవీణ, బట్టలన్నీ లేకుండా చూసేస్తే ఇంకెవరు పెళ్లి చేసుకోరుగా, కాబట్టి వాణిని నేను పెళ్లి చేసుకోవడానికి వచ్చాను. ఇవన్నీ నువ్వే చెప్పాలి. ఓహో, వాణి నువ్వు పెళ్లి చేసుకుంటావా? అవును రవీణ, వాణ్ణి నాకు చిన్నప్పటి నుంచి మరదలవుద్దిగా, బట్టలన్నీ లేకుండా చూశాను పాపం, కాబట్టి నేనే పెళ్లి చేసుకోవాలి. తప్పదంటావు? అంతేనంటావు? అవును. సరే, నేనే దగ్గరుండి పెళ్లి జరిపిస్తాను. ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తాను. మంచి రవీణ. పెళ్లి వానికి నాకు పెళ్లి రోయ్. వానికి నాకు పెళ్లి, వానికి నాకు పెళ్లి. ఏంట్రా ఎదురుంటి రాను లేడు? మన గోపం చిట్టుపోతున్నాడు. మీరందరూ కలిసి అమాయకుడిని గుడ్డను బాదినట్టు బాస్తారు. కల్లో కూడా ఎవరికి అపకారం తలపెట్టని అమాయకుడే వీడిని కొట్టడానికి మీకు చేతులు ఎలా వచ్చాయి? నిన్ను కొట్టిన వాళ్ళు బాగుపడర్రా, సర్వనాశనం అయిపోతారు, పురుగులు పట్టిపోతారు. ఎందుకు అన్న అలా కొట్టావు? నేను కొట్టి వదిలేశాను మాస్టారు. అదే మీరైతే చంపి పాటేస్తుండేవారు. అంత తప్పేం చేశాడయ్యా? ఎలా చెప్పను మాస్టర్ గారు? చెప్పాలంటే నాకు సిగ్గుగా ఉంది.
మన వాణి బట్టలు మార్చుకుంటుంటే చూశాడట. ఈ విషయం నాకు తెలుస్తుంది కాబట్టి సరిపోయింది. అదే రేపు నలుగురికి తెలిస్తే దానికి పెళ్ళి అవుతుందా? నేను చేసిన తప్పు అనిపిస్తుంది. నన్ను క్షమించండి మాస్టర్ గారు. దుర్గా అక్క గుడికి వెళ్ళింది. మాస్టర్ గారు, మాస్టర్ గారు, నాన్న లారీ గారి ఇంటికి వెళ్ళారు. బావా ఎంత అందమన్నా. ఏమిటిది? ఏంటో నీకు తెలీదా? అంటే నీకు ఇష్టం అని తెలుసులే, లేకపోతే అలా సరసలని ఆడతావు. నువ్వు బావో కదా అని సరదాగా మాట్లాడాను గాని నీ మనసులో ఇంత దుర్బుద్ధి ఉందని నాకు తెలీదు. ఇప్పుడు అనుకో. తోతలికి ఏంటి పోజు? పెద్ద పతివ్రతలా సీతాసావిత్రి అనుకున్నావా? హాస్టల్లో చదువుకున్నావు, ఎంతమంది పడుకున్నావేమో. ఏంటమ్మా? ఏంటి చల్లాయా? ఏమైంది? నీ మగుడా ఏం చేశాడమ్మా? మాస్టర్ గారు, చిన్నప్పుడు నన్ను కొట్టారు, ఇప్పుడు పెద్దవాడిని అయ్యాను, పైగా ఇంటికి అల్లుండి అయ్యాను, నన్ను కొట్టచ్చా? ఇదే ఇదే నాకు మీలో నచ్చని పాయింట్ మాస్టర్ గారు. మాస్టర్ గారు, మాస్టర్ గారు, అయ్యో మరి వడ్డీ వద్దా మాస్టర్ గారు? అయ్యో మాస్టర్ గారు, అయ్యో చక్రవడ్డీ వద్దా మాస్టర్ గారు? నన్ను చెప్పదవా? నిన్ను బ్రదరివను నిన్ను మాత్రం నీ అంతా. మాస్టర్ నీకు భయపడి తన కూతుర్ని సిటీలో ఉండమని చెప్పి తెల్లవారుజాము బస్సుకు పంపించేస్తున్నాడు గురు. మళ్ళీ చెప్పు. మాస్టర్ నీకు భయపడి తన కూతుర్ని తెల్లవారుజాము బస్సుకు పంపించేస్తున్నాడు గురు. రేపు తెల్లారకు ముందే దాని బతుకు తెల్లారేటట్టు చేయకపోతే నా పేరు రవే కాదు,
కౌన్సిలర్ కృష్ణమూర్తి గారింట్లో దొంగలు పడ్డారు. దొంగ 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 పట్టుకోండి 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 పట్టుకోండి. నానా ఏం జరిగింది? దాని మెళ్ళో చూడు, అది పసుపు తాడు కాదమ్మా, ఉరితాడు. తరతరాల మన వంశ గౌరవాన్ని నడివీధిలో ఉరి తీసిన తాడు. కట్టిందని కాదమ్మా, దాని మెడకు ఉరితాడు తగిలించింది ఎవడు అని అడుగు. దాని జీవితంలో నిప్పు రగిలించింది ఎవడు అని అడుగు. అడుగో ఆ త్రాష్టుడు. ఓడబుట్టిన దాని కొడుకు కదా, అందుకని మేనమావ రుణం ఇలా తీర్చుకున్నాడు. మగబిడ్డలు లేని దరిద్రుని కదా, అందుకని బతుకుండగానే కొరువు పెట్టాడు. ఈ వెర్రిబాగుల వాడికి మీలో ఎవరిని ఇవ్వనన్నానని కసి ఇలా తీర్చుకున్నాడు. అన్నయ్య నువ్వు నోరు మూయవే. అసలు ఈ కుట్రంతా పన్నింది నువ్వు కదూ. ఇద్దరు పిల్లల పెళ్లిళ్ళు అయిపోయినాయి, మూడోది కూడా దక్కకుండా పోతుందేమోనని నీ కొడుకుని ఉచిగొలిపి దాని బతుకు మచ్చి చేసింది నువ్వు కాదు. నాన్న ఆవేశపడకండి, జరిగిందేదో జరిగిపోయింది. చూడండి, మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇది మా కుటుంబ సమస్య, దీని పరిష్కారం మేము ఆలోచించుకుంటాం. ఇంకా ఆలోచించేదేమిటమ్మా? ఓ వెర్రి వధవా ఆకతాయితనంగా దాని మెళ్ళ తాడు కడితే అది పెళ్ళైపోతుందా, అది తాలిపోటు అవుతుందా? తెంచి వాడి మొహాన కొట్టమ్మా. మాస్టర్ గారు, మీకు ఇలా కోపం రావటం సహజమే, కానీ గోపి ఎందుకు ఇలా చేశాడో కాస్త ఆలోచించండి. మన వాణిని గోపి నగ్నంగా చూశాడట. ఈ విషయం రేపు నలుగురికి తెలిస్తే దానికి పెళ్ళవుతుందా? అందుకే మన పరువు కాపాడటం కోసం ఇలా చేశాడు మాస్టర్ గారు. నగ్నంగా చూశాడా? అలాంటప్పుడు అమ్మాయిని ఇంకెవరు పెళ్లి చేసుకుంటారు? అయ్యో అయ్యో వాణి, అది కాదు వాణి, అది అంత అబద్ధం. నేను వాణిని చూసేసరికి బట్టలన్నీ వేసేసుకుంది. బట్టలు లేకుండా వాణిని చూశానంటే నాకు ఇచ్చి పెళ్లి చేస్తారని తోటోళ్ళంతా చెప్పారు. అందుకే అలా చెప్పాను. మా అమ్మ మీద ఒట్టు. కావాలంటే వాళ్ళని అడుగు. వెంకు చెప్పరా. అబద్ధం చెప్పేసరే, మరి దాని మీద తాళెందుకు కట్టావురా? అది రవణ్య కట్టమన్నాడు. ఏమిటా మాటలు? నేను దాన్ని తాళి కట్టమన్నాను. రవణ, నువ్వే కదా నిన్న రాత్రి తాడు చేతికిచ్చి ఎవరు చూడకుండా వాడి మెడలో కట్టేస్తే వాడి నీ పెళ్ళం అయిపోతుంది. ఆ తర్వాత ఎవరు ఏమనరాను. వాడిని అంటే నాకు బోల్డ్ ఇష్టం, నీకు తెలుసుగా. అందుకని ఎప్పుడైతే చేశాను వాడి కొట్టదని చెప్పాడు. వాడిని నువ్వు తప్పుకో. అబద్ధాలు చెప్పిన వాడు నాలుగే చీరేస్తాను. 10 మందిలో ఒక నిజాన్ని గొంతు పిసికి చంపేసి ఎందుకు ఒక అమాయకుడిని బెదిరించి బలవంతంగా ఒప్పించాలని చూస్తున్నావు? అవును వాడి, మొన్న కొట్టిందే ఇంకా నొప్పి పెడుతుంది. అమ్మ మీద ఒట్టు వాడి రవణ్ణి చెప్పాడనే చేశాను. పోన్లే, నీకు ఇష్టం లేకపోతే నేను కట్టిస్తాడుగా, నేనే ఇప్పేస్తాను. విప్పే బాబు విప్పే. ఈ రోజు నువ్వు విప్పేస్తావు, రేపు ఇంకోటి వచ్చి కడతాడు. 10 సార్లు తాళి కట్టించుకున్న దాన్ని ఈ లోకం ఏమంటుంది? చదువుకున్న అమ్మాయిగా పర్వాలేదులే. అత్తయ్య, మమ్మల్ని ఆశీర్వదించావు. వాణి, నిర్ణయం తీసుకునే ముందు కాస్త ఆలోచించమ్మా. పెళ్ళి అనేది జీవితంలో ఆఖరి కల కాదమ్మా. కలిసి బతుకుతూ సాగిపోయే సుదూర ప్రయాణంలో వేసే మొదటి అడుగు. ఆ అడుగుల్లో ఒక్క తప్పటి అడుగు పడితే జీవితం అంతా నరకం అవుతుంది. ఆలోచించుకో నాన్న. వీళ్ళంతా పథకం ప్రకారం ఒక చేతకాని వాణ్ణి, తెలివి తక్కువ వాణ్ణి నాకు అంటగట్టారు. ఆడది తలుచుకుంటే పిల్లిని కూడా పులిగా మార్చగలదు. వీళ్ళనుకుంటున్న ఈ చేతకాని వాణ్ణి చావగలవాడిగా మారుస్తాను. కుక్క కాటుకు చెప్పుదబ్బన్న సామెతను నిజం చేస్తాను. అమ్మావాణి, ఇన్నేళ్ళు వీడు నా కొడుకు, ఇప్పుడు నీ భర్త. నీ భర్త ఎలా ఉండాలని నువ్వు కోరుకుంటావో అలా మలుచుకోమ్మా. ఇక నుంచి ఈ అమాయకుడి భారం నీది.
పాలు తాద్దామా? అయ్యో, చెంబులో కావాలా గ్లాసులో కావాలా? గ్లాసులో కావాలా చెంబులో కావాలా? నీకు పాలు కాస్తుంది. ఏంటి అల్లుడు గారు వేళగాని వేళలో వచ్చారు? ఇంటర్లుడికి సరిగ్గా గౌరవ మర్యాదలు చేస్తే వేళ పాళ్ళు వస్తాడు. వాడి బ్రతుకే వేళాకోళం అయిపోతే ఏ వేళలో వస్తే ఏంట్లే. రాయ్ మాస్టర్ గారు సాయం చేత బయటపడండి రా. అల్లుడు అల్లుడు ఏమిటి ఇదంతా? క్షమించండి మాస్టర్ గారు, తప్పటం లేదు, ఏమి అనుకోకండి. మీరు మర్చిపోయారేమో, ఇప్పుడు ఇది నా ఇల్లు. మీ అమ్మాయి భావనాన్ని చూడకుండా నన్ను చీపురుతో కట్టింది. అటువంటి దాని శోభన నా ఇంటో. అల్లుడు, ఇది నీకు భావ్యం కాదు. కావాలంటే రేపు పొద్దున్నే ఈ ఇల్లు నీకు స్వాధీనం చేస్తాను. ఈ రాత్రి గడిచిపోయి పెద్దవాడిని ఈ చేతులు పట్టుకుపడుతున్నాను. ఈ పూట కొద్దిలే. కుదరదు 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 కుదరదు. రేయ్ మాస్టర్ సాయంతో బయటపడేదా? మాస్టర్ బాబు, నేను నీకు మాస్టర్గా కాదు, మామగారిగా, అంతకంటే కాదు, ఒక దిక్కు లేని వాడిగా నీ కాళ్ళు పట్టుకుంటా. అడ్డమైన వాళ్ళ కాళ్ళ మీద పడ్డానికి మేమేం ఆత్మగౌరవం లేని మనుషులు కాదు. నాన్న, ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండదు. పద రండి. బావా, అదనంగా ఉన్న రోజులకి అద్దిస్తున్నాను, తీసుకో. ఏమే, ఆ రోజు నన్ను నలుగురిలో చీపురుతో కొట్టి అవమానిస్తావా? అందుకే నీ మీద ఎలా కసి తీర్చుకున్నాను చూసావా? ఓ చీపురు కట్టరాడి ఎందుకు పనికిరాని యదవ చేత నీ మెళ్ళో తాళి కట్టించాను. ఏది ఎర్రాడి పెళ్ళాం వాడకంతా వదిలని ఊళ్ళో వాళ్ళంతా ఎగతాళి చేయడానికే ఈ పని చేశాను. పాపం, నీకు మంచం నిండా మొగుడుంటాడు, కానీ కొంచెం కూడా పనికిరాడు. ఏదో ఒక రోజు నీ భర్త చేతే నిన్ను నా పడక మంచం మీదకి రప్పించుకుని నా కోరిక తీర్చుకుంటాను. నా వల్ల నీకు పుట్టబోయే బిడ్డకి నీ మొగుడి చేతే జోలపాట పాడిస్తాను. అలా గనక చెయ్యకపోతే నా పేరు రవే కాదు. ఛాలెంజ్ చేస్తున్నావా? కానీ ఒక్క విషయం గుర్తుంచుకో, అవమానించబడ్డ ఆడది దెబ్బతిన్న పులి లాంటిది. ఏదో ఒక రోజు పంజాబ్ విసరకపోతావు. నువ్వు ఎవరినైతే చీపురు కట్ట అన్నావో అతన్నే చురకత్తిని చేస్తాను. ఆయన చేత నిన్ను నడివీధిలో నిలబెట్టి పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టిస్తాను. నా కాళ్ల మీద పడి నన్ను కాపాడు కాపాడు అని నీ చేతే బతిమాలించుకోకపోతే నా పేరు బానే కాదు. అన్నయ్య, అన్నయ్య, నేను దాటింది నీ గడపని కాని నీ గుండెల్ని కాదు. ఒక కడుపున పుట్టాం, ఒక పంచన పెరిగాం. ఏ బంధమైనా తెగిపోతుందేమో కానీ రక్త బంధం తెగిపోదన్నయ్యా. అదెవరిల్లన్నయ్యా? నీ సొంత చెల్లెలి ఇల్లు. ఈ చెల్లెలే నీదైనప్పుడు ఆ ఇల్లు నీది కాదా? నీ ఇంట్లోంచి నిన్నే వెళ్ళిపోమంటుంటే చూస్తూ ఎలా ఉంటుందన్నయ్యా? రాదయ్యా, మన ఇంటికి వెళ్తావురా. అక్కాయ్ దా అక్కాయ్. మెల్లిగా. అబ్బా, పాదం కందిపోయిందమ్మా. ఓ, మన ఎక్స్ పార్టీ వాళ్ళు ఎదురుగానే ఉన్నారన్నమాట. చూద్దాం. అక్కాయ్ బాయ్ వచ్చారు. బాయ్. ఏంటి మోహిని ఇక్కడ నుంచున్నావు? ఇల్లు మందే.
రేపటి నుంచి ఇక్కడే కాపురం చేయాలి. ఏం భయం లేదమ్మా, బీపీ కొంచెం ఎక్కువగా ఉంది. మందులు పంపిస్తాను, ఉప్పు కాస్త తగ్గించండి. అలాగే డాక్టర్, నువ్వు వెళ్ళి మందులు తీసురా. వెళ్ళు. నాన్నకు మంది ఇవ్వాలి, నువ్వు వెళ్ళి వేడి నీళ్ళు పెట్టు. నువ్వు కూడా వెళ్ళు. నాన్న, దుర్గ బ్రతుకు ఒడ్డుకు చేర్చిపోయి సుడిగుండంలోకి తోసేసావు నాన్న. ఇప్పుడు మనం ఆవేశపడితే దాని బ్రతుకు మోడైపోతుంది. మీరు ఇలాగే ఉంటే అది మరింత బెంబేలు పడిపోతుంది. మీరు మనసును కాస్త గట్టిపరచుకోండి. ప్రయత్నిస్తానమ్మా. ఆ రోజు ఏమన్నావు? నేను పెళ్లి చేసుకునేది లోకం కోసం మాత్రమే, నీ ఆస్తంతా నాకేం చెప్పావా లేదా? ఇప్పుడు మాత్రం కాదనా? కాదని నోటితో చెప్పక్కర్లా, మీ ఆవిడ కడుపుతో ఉందని విన్నాను. చెప్పేది వినండి, చెప్పేది వినండి. నాకేం తెలుసు దానికి త్వరగా కడుపు వస్తుందని? నేను చెప్పేది వింటానంటే నా దగ్గరకు రా, లేకపోతే లేదు. ఏంటది? వచ్చిన కడుపు ఉంచాలన్న కోరిక నీకు లేకపోతే చెప్పు, దించే మార్గం నేను చెప్తా. చా, అదే అదే నాకు నీలో నచ్చే పాయింట్. బాబుని ముద్దు పెట్టుకుంటున్నావు దుర్గా, ఆ ఛాన్స్ నాకు కూడా కాసి బాబోయ్. రానా? వస్తున్నా వస్తున్నా వస్తున్నా. ఏంటి అలా చూస్తున్నావు? నేను ఇవన్నీ తీసుకురాకూడదా? ఎందుకో దుర్గా, తల్లి కాబోతున్న భార్య భర్త కళ్ళకి ఎంత అందంగా కనిపిస్తుందో తెలుసా? రేపు మనకు పుట్టబోయే బిడ్డ తెల్లగా బొద్దుగా ఆపిల్ పండ్లా ఉండాలంటే నువ్వు వారానికో ఇంజెక్షన్ తీసుకోవాలట. మన డాక్టర్ గారు చెప్పారు. రేపు మార్నింగ్ నుంచే ఇంజెక్షన్ స్టార్ట్ చేస్తా అన్నారు. మెల్లగా మెల్లగా. ఏంటి అట్టా చూస్తున్నావు? అర్థం కాలే? రేపు నీకు పుట్టబోయే బిడ్డ మొగదైతే అందుకనే ఈ సెటప్. దుర్గా సెంటిమెంటా? సూపర్ సూపర్. కానీ ఇదే ఇదే నాకు నీలో నచ్చిన పాయింట్. ఇది మాత్రం తప్పదు. లే లే పద పద.
డాక్టర్ ఐఎమ్ సారీ, ఆవిడ గర్భసంచి పూర్తిగా దెబ్బతింది. ఆమె ఇంకెప్పటికీ తల్లి కాలేదు. అయిపోయింది మావయ్య గారు, నా బ్రతుకు సర్వనాశనం అయిపోయింది. పన్నంటే బిడ్డ పుడుతుంది అనుకున్నాను, మూగదానికి మూగ బిడ్డ పుడుతుందని భయపడి తనవిడ నాటు వైద్యుడి దగ్గరికి వెళ్ళి ఇలా చేసింది. అక్కా, నిన్న బయటికి వెళితే గుడికి వెళ్ళిందేమో అని అనుకున్నాను, కానీ ఎంత పని చేస్తుంది అనుకోలేదు. నాకు పిల్లలు లేరు. నా తమ్ముడికైనా ఒక బిడ్డ పుడితే నా వంశం నిలబడుతుంది అనుకున్నాను. చాలా అమ్మా, మెత్తని మనసున్న నువ్వు ఎంత దారుణం చూసుకున్నావంటే నేను నమ్మలేకపోతున్నాను. నా కళ్ళల్లోకి చూసి చెప్పమ్మా, ఈ ఘోరాన్ని ఎంత నువ్వే చేసుకున్నావా? చెప్పమ్మా, నిజం చెప్పమ్మా, చెప్పమ్మా, నిజం చెప్పమ్మా, నిజం చెప్పు, చెప్పమ్మా, అసలేం జరిగింది? ఏంటమ్మా? ఏంటమ్మా అది? ఏంటమ్మా? నాన్న, క్రూర జంతువు అనుకుని రాముడు వేసిన బాణం ఓ పాలపెట్టకు తగిలిందట. అది తెలుసుకున్న రాముడు నేను బాణం వేయకముందే ఎందుకు అరవలేదని అడిగితే, రామా, నా మనసుకు ఏదన్నా బాధ కలిగితే నా దేవుడు రాముడితో మొరబెట్టుకునేదాన్ని. ఆ రాముడే నా మీద బాణం ఎక్కువ పెట్టినప్పుడు నేను ఇంకెవరితో మొరబెట్టుకోను అందట. అయ్యుడేనా అమ్మా? ఏంటి, ఆఫీస్ మూసేశారా? అయ్యగారు ఇంట్లో ఏదో పని ఉందని ఇప్పుడే ఆఫీస్ మూసేసి వెళ్ళిపోయారమ్మా. అయ్యో, ఎక్స్క్యూజ్ మీ, ఒక ఫోన్ చేసుకోవచ్చా? చేసుకోండి. నేను మార్నింగ్ సార్. ఏమ్మా, బస్సులో స్ట్రైక్ మూలాన తిరిగి వచ్చేసరికి ఆలస్యమైంది సార్. కలెక్షన్ ఎంత అయింది? 30,000. ఇంటికి తీసుకురమ్మంటారా? బస్సులు స్ట్రైక్ అంటున్నావు, ఎలా వస్తావు? డ్రైవర్ కూడా లేడు. ఆ డబ్బు నీ దగ్గరే ఉంచు. నా దగ్గర? సరే సార్, రేపు పొద్దున్న ఆఫీస్కి వచ్చేప్పుడు తీసుకొస్తాను. ఉంటాను సార్. ఓకే, థ్యాంక్ యూ. వెల్కమ్. గురు, నీకేదో కొత్త పాయింట్ దొరికినట్టుందే. పట్టేసావా? నాకు శోభనం జరుగుతుందా? ఎట్టా రవీనా? అదేంటోరా గోపి, మొదటి నుంచి నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. నేను ఎప్పుడు నీ శోభనం గురించి ఆలోచిస్తున్నా. దానికి ఒక మార్గం తట్టిందిరా. ఏంటి రవీనా? మన వాణి పనిచేసే ఆఫీస్ తాలూకు డబ్బు మీ ఇంట్లో ఉంది. వద్దు, ఎట్టా తెలుసా నడక్కు. ఆ డబ్బు ఎవరికంటే పడకుండా నాకు తెచ్చిచ్చావు అనుకో, నువ్వు నేను దొంగతనం చేయను బో. గోపి, మన ఇంట్లో డబ్బు మనం తీసుకోవడం దొంగతనం అవుతుందా? రేపు డబ్బు అయింది అనుకుని మీ ఇంట్లో వాళ్ళంతా కంగారు పడతారు. అప్పుడు వాణి ఏడుస్తుంది. అప్పుడు నువ్వు దగ్గరికి వచ్చి ఆ డబ్బు తీసుకెళ్ళి ఇచ్చేయి. డబ్బు తీసుకెళ్ళి ఇచ్చేస్తావా? డబ్బు తీసుకెళ్ళి వాణి, ఇదిగో నీ కష్టం నా కష్టం కాదా, నేను కష్టపడి డబ్బు సంపాదించాను, నీ ఆఫీస్లో వెళ్ళి కట్టేసాయి అని చెప్పావు అనుకో, అప్పుడు వాణి కంటికి ఆకాశం ఎదిగిపోతావు రా. ఉన్నాడా? ఏంట్రా? రవీనా, డబ్బు తెచ్చాను రవీనా, అంతా తెచ్చాను. మొత్తం తెచ్చేసావా? వెరీ గుడ్, వెరీ గుడ్. రేపే డబ్బు ఇచ్చేస్తావుగా? ఎందుకు ఇవ్వను రా, ఇది నీ డబ్బే. జస్ట్ ఇవాళ రాత్రి వరకే ఇక్కడ ఉంటుంది. అవును, మళ్ళీ వాణిలేస్తే ప్రమాదం. వెళ్ళు. ఏమైనా 24 గంటల లోపు ఆ 30,000 రూపాయలు నా చేతిలో ఉండాలి. లేకపోతే నేను పోలీసు రిపోర్ట్ ఇవ్వక తప్పదు. పరిస్థితి అంత దాకా రాకుండా చూసుకో. ఇంత తొందరలో అంత డబ్బు నేను చేయగలిగింది ఏమీ లేదు. వెంటనే డబ్బు తిరిగి తీసుకెళ్ళిపోతే పెద్ద గొడవలు జరిగిపోతాయంట. రవీనా, నువ్వు ఆ డబ్బు నాకు ఇచ్చేస్తే నేను తీసుకెళ్ళి ఇచ్చేసి తర్వాత వస్తా.
ఏ డబ్బు? అదే రవీణ, నిన్ను రాత్రి తీసుకొచ్చి ఆ డబ్బు నేను నీకు ఇచ్చానుగా, ఆ డబ్బు తిరిగి ఇచ్చేయాలి. డబ్బు రాత్రి నువ్వు నాకు డబ్బు ఇచ్చావా? ఏం కలగానికి అంటున్నావా? రాత్రి నేను నీకు డబ్బు ఇచ్చాను కదన్నా. ఇవ్వలేదని చెప్తున్నాడు కదయ్యా. అన్నా అన్నా అన్న తమాషా చేయొద్దన్నా. అన్న వాడిని పోలీసులు తీసుకెళ్తారంట, జైల్లో పెడతారంట. అన్న ఆ డబ్బు ఇచ్చేయన్నా, నువ్వు చెప్పిన పని ఏదైనా చేస్తారన్నా, చేస్తాను. అరే నీ దగ్గర డబ్బు తీసుకోవాల్సిన అవసరం నాకేం వచ్చిందిరా? ఎవడైనా వింటే నవ్విపోతాడు. పాప ఎక్కడ పడేసుకున్నాడో ఏమిటో. సరేదా నా చెప్తాను. డబ్బే కదా నీకు కావాలి? అవునన్నా. ఈసారి మీటింగ్ జరిగినప్పుడు ఎప్పుడు కొట్టినట్టు చేయగొట్టు, చిల్లర డబ్బులు పడేస్తాను. అరే నాకు డబ్బిచ్చాను కలగనాడేమో పిచ్చాడు. వాడి పిచ్చి మాటలు నమ్మి నువ్వు మా ఇంటికి రావడం ఏంటయ్యా? నేను మీటింగ్లు పెడుతుంటే జేజేలు కొట్టి 10ో 25 సంపాదించుకునే పనికి మాలినోడు వాడు 30,000 ఇవ్వడం, నా తమ్ముడు తీసుకోవడం. పిచ్చి ముదిరినట్టుంది ఎర్రోడికి. పోలీస్ అయినా నేను చెప్పేది అంతా నిజం. మా అమ్మ మీద ఒట్టు. నేను ఇంట్లో ఉన్న డబ్బు తీసుకొచ్చి రవణ్యకి ఇచ్చాను. ఇప్పుడేమో నన్ను అందరు ఎర్రోడు పిచ్చాడు అంటున్నారు. దుర్గా నేను రాత్రి డబ్బు తీసుకొచ్చి రవణ్యకి ఇచ్చినప్పుడు నువ్వు చూసావుగా. నువ్వైనా చెప్పు దుర్గా, లేకపోతే వాడిని తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. దుర్గా చెప్పు దుర్గా, వాడి పాపం. దుర్గా నువ్వు చెప్పకపోయినా పర్లేదు, అవును అని తల్లాడించాలి. ఆయన పోలీస్ ఆయన అర్థం చేసుకుంటారేంటి? అవును కదా. అదే దుర్గా, నువ్వు కూడా వాళ్ళలాగా నువ్వు కూడా అబద్ధం చెప్తున్నావు. పాపం వాడి. దుర్గా అబద్ధం చెప్పదు దుర్గా, పాపం వాడి కదా. దొంగతనం చేశానని నువ్వే చెప్తున్నావు కదా, ఆ విషయం ఏదో పోలీస్ స్టేషన్ లో తెలుసుకుందాం. పద. నన్ను తీసుకెళ్ళదు, నేను రాను. వాణి అక్క, ఎంతసేపు వచ్చి? ఈ నగలేంటి నాన్న? అవి మనం దుర్గకు పెళ్లిలో పెట్టిన నగలమ్మా. అవి అమ్మి ఆ డబ్బుతో గోపిని విడిపించమంటుంది. వద్దక్క, మీ అత్తగారింట్లో మనుషులు ఎటువంటి వారో తెలుసు కదా. దీనివల్ల లేని పని గొడవలు వస్తాయి, నీకు ఇంకా కష్టాలు ఎక్కువ అవుతాయి. వద్దు. గోపి పోలీస్ స్టేషన్ లో ఉంటే మనందరికీ తల వంపులే కదమ్మా. ఇది ఇలా ఇవ్వమ్మా. నేను ఇవి అక్కడ నా తాకట్టు పెట్టి డబ్బు తీసుకొచ్చి గోపిని విడిపిస్తాను. నువ్వు ధైర్యంగా ఇంటికి వెళ్ళమ్మా. హలో, మరిది మీద ప్రేమ వరదల పొంగుకొచ్చి నగలు వాళ్ళకిచ్చి సహాయం చేసావు అనమాట. మొగుడంటే లెక్క లేకుండా శత్రువులకు సహాయం చేసావు కదూ? అవును, నువ్వు నా దానివైనప్పుడు నీ నగలు నావే కదా. మరి నాకు తెలియకుండా నా నగలు ఇతరులకి ఇవ్వటం తప్పు కదా? తప్పేనా? తప్పు చేసినప్పుడు శిక్షించాలి కదా. శిక్షించనా? ఎలా శిక్షించను? తప్పు చేసినప్పుడు మీ నాన్న మమ్మల్ని కొట్టేవాడు కాదు, బెత్తం మాకిచ్చి మమ్మల్ని కొట్టుకోమనేవాడు స్కూల్లో. అలా చేద్దామా? ఇప్పుడు నిన్ను నువ్వే శిక్షించుకో. నేనేమన్ను ప్రామిస్. నిన్ను ఎలా శిక్షించుకుంటావు?
నిన్ను నువ్వే శిక్షించుకో, నిన్ను నువ్వే శిక్షించుకో, నిన్ను నువ్వే శిక్షించుకో. ఏమిటమ్మా ఇది? నీకు నువ్వే శిక్ష వేసుకున్నావంటే ఆ చండాలుడు నిన్ను కష్టపెట్టే ఉంటాడు. ఇది మనుషులు తిరిగే ఇల్లు కాదమ్మా. మీ నాన్న చెప్పినట్టు పిశాచాలు కాపురం చేసే శ్మశానం అమ్మా. నువ్వు నోరు లేక మాటలు రానిదానివి, నేను నోరుండి మాటలు రానివాణ్ణి. మన కర్మ ఇంతేనమ్మా. అన్నయ్య గారు, నేను నగలు నా పుట్టింటి వారికి ఇచ్చినందుకు నన్ను నేను శిక్షించుకోలేదు. ఆ రోజు గోపి డబ్బివ్వడం చూసి కూడా ఇవ్వలేదని అబద్ధం చెప్పి ఇన్ని అనర్థాలకు కారకురాలనైనందుకు ఈ శిక్ష. గోపి, ఎందుకురా ఇలా చేశావు? ఆకాశం అంత ఎత్తు కనపడాలిగా, అందుకే. నేను తప్పు చేశాను వాడి. అందరూ నన్ను ఎర్రోడు అంటారు. నేను ఎర్రోడు నాకు సోమరం వద్దు. నేను చదువుకొని నువ్వు చెప్పినట్టే చేస్తాను. నేను ఎవరి మాట విన్ను, కానీ నువ్వు మాత్రం ఏడవద్దు వాడిని. నువ్వు ఎప్పుడు ఏడవద్దు. నువ్వు ఏడిస్తే నేను చూడలేను. ఇట్రారా. నేను రాను. మా ఆవిడ చెప్పింది నువ్వు మంచివాడి కాదని. నేను నీ మాట విన్ను, నువ్వు చెప్పిన పనులు చేయను. నీకు సిగరెట్లు తెచ్చిపెట్టను. భాగ్యలక్ష్మికి జయ అన్ను. నీకు నాకు అంతే. నువ్వు చెప్పు మా ఆవిడ. చెప్పు. ఏమయ్యా గోపి, ఈ అమ్మాయి నువ్వు తననేదో బలవంతం చేశావంటోంది, నిజమేనా? నిజమేనండి. పావలా ఇస్తే నా పక్కన పడుకుంటానందండి. ఇచ్చాను. దాన్ని బలాత్కారం అంటారో ఏమంటారో నాకు తెలియదండి. అయ్యో, అబద్ధం అండి, శుద్ధ అబద్ధం. నేను అన్నం పుణ్యం ఎరుగని కన్ని పిల్లని. ఒక్కసారి నన్ను చూడండి బాబు. నేను నా శరీరంతో వ్యాపారం చేసే దాంట్లో కనబడుతున్నానా? అందులో పావలా, ఒక్క పావలా కోసం పడుకునే దాంట్లో కనబడుతున్నానా? పోనీ 100 పావలాలు ఇస్తే పడుకుంటుందేమో కనుక్కోండి. దానికి ఎందుకు అంత పెద్దగా నవ్వుతారు? ఒప్పుకొని పడుకుంటుందా లేదా అన్నదే సమస్య. ఎంత ఒప్పుకొని పడుకుంటుంది అన్నది కాదు. కాస్త అమ్మాయికి చెప్పండి. అసలు ఏం జరిగిందమ్మా? మా అమ్మ మీద, ఈ ఊరి అమ్మవారి మీద ఒట్టేసి చెప్తున్నాను. అప్పుడే నేను స్నానం చేసి వచ్చానండి. ఈ రాక్షసుడు ఒక్కసారిగా నా మీద పడి గట్టిగా నన్ను వాటేసుకున్నాడు. అప్పుడు నేను అరిచాను, కొరికాను, గీకాను, గింజుకున్నాను. ఈ రాక్షసుడు పట్టు వదలలేదు. నన్ను కింద పడేసి నిలువెల్లా దోచుకున్నాడు. అది ఆ సంగతి బయటికి రావడానికే నేను పావలా సంగతి ఎత్తానండి. ఒక్కసారి అమ్మాయి 2 చేతులు చూపించమనండి. ఎందుకయ్యా? ఒకసారి చూపించమనండి. నీ చేతులు చూపించమ్మా. అమ్మో, అయ్యో అయ్యో, చూడండి. రైల్లో బొగ్గేసే పారల్లాగా ఎంత ఉన్నాయో చూడండి ఆ గోళ్ళు. నా దగ్గర నుంచి తప్పించుకోవడానికి ఆ అమ్మాయి గిచ్చింది, గోకింది, రక్కింది అందిగా. బాగుంది. మరి నా ఒంటి మీద గుర్తులేవి లేవే. గుర్తులేవి లేకుండా అమ్మాయి ఎలా గిచ్చిందో రక్కిందో అడగండి చూద్దాం. మీకు మొత్తం అంతా అర్థం కావాలంటే నా లాగో కూడా విప్పేస్తాను, చూసుకోండి. ఒక్కసారి విప్పుతానండి, మీకు తెలియదుగా. మనం మ్యాటర్ కొద్దామా? ఇంగ్లీష్ కూడా మాట్లాడుతున్నా. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బఫెలో చెప్తా. ఆ అమ్మాయిని అలాగే ఈ ఊర్లో ఉండనిచ్చేస్తే
నా మీద ఎలా నిందలేసి గిచ్చాను రక్కానందో అలాగే మీ ఒక్కొక్కరిని నిలబెట్టి నిందలేస్తుంది. ఆ తర్వాత మీ ఇష్టం. అతను చెప్పేది నిజమేనండి. అవునండి. ఇలాంటి కాపురాలు కూల్చే అమ్మాయి మన వీధిలోనే కాదు, మన ఊళ్ళో కూడా ఉండటానికి వీల్లేదు. మీ ఆవిడ మెడలో తాళి తెంపేశావు, మెడబట్టి గెంటేశావు సరే, గద్దెల్లాంటి మీ ఊరి పెద్దలు నిన్ను పీకు తినరు? నిన్ను నా దాన్ని చేసుకోవటం కోసం ఏమైనా చేస్తాను మోహిని. ఆ గద్దెల నోళ్ళు ఎలా మోయిస్తానో చూడు. దుర్గని ఇంటోంచి గెంటేయటం కరెక్టేనని వాళ్ళను టమాటా ఎలా చెప్పిస్తానో చూడు. ఏమయ్యా రవి, నిష్కారణంగా మాస్టర్ గారు అమ్మాయి దుర్గమెళ్ళలో తాళి తెంచి పుట్టింటికి గెంటేశావట. దీనికి నీ సంజాయిషి ఏమిటి? ఏంటి ఈ పని నేను కావాలని చేశాను? తలుచుకుంటే గుండె పగిలిపోతుందండి, రక్తం మరిగిపోతుంది. ఏదో మాస్టర్ గారి మీద గౌరవం కొద్దీ మాట్లాడలేని తెలిసి కూడా ఈ మూగముద్దలు పెళ్లి చేసుకున్నానండి. అబద్ధం. మా చెల్లెల్ని పెళ్లి చేసుకుంది మా నాన్నగారి మీద ఉన్న గౌరవంతో కాదు, ఆయన సహాయంతో రాజకీయంగా లాభం పొందడానికి. అమ్మా, అతను పూర్తిగా చెప్పేంత వరకు మీరెవరూ మాట్లాడకండి. చెప్పయ్యా. పెళ్లి జరిగిన తర్వాత తెలిసిందండి నిప్పులాంటి నిజం, గుండెలు పిండే నిజం. నా భార్యకి తన బావ గోపితో సంబంధం ఉందని. రాక్షసుడా, అది నోరా? మాస్టారు, ఆవేశపడకండి. నా పెళ్ళాం మోగదని గోపి గారి తల్లి కోడలుగా చేసుకోనందట. అయినా నేను జాలిపడి చేసుకున్నాను. పెళ్ళైన తర్వాత అయినా ఊరుకుందా? నేను ఇంట్లో లేకపోతే చాలు ఆ గోపిగాడు మా ఇంటికి రావటం, ఇది వాడు గదిలోకి దూరి ఈకైకలు పక్కపక్కలు. చిచి, కావాలంటే మక్కలు అడగండి. అవునండి అన్నయ్య గారు, తప్పని ఎన్నిసార్లు మందలించినా వాడు మాత్రం ఇంటికి రావడం మానలేదు. ఏమ్మా, గోపి తరచూ మీ ఇంటికి వచ్చేవాడా? వచ్చేవాడని చెప్పడానికి భాగ్యలక్ష్మి గారి సాక్ష్యం ఉంది. కాదని చెప్పడానికి నీ తరపున సాక్ష్యం ఎవరైనా ఉన్నారా? అంటే భాగ్యలక్ష్మి గారి భర్తని తీసుకురమ్మంటోంది. ఆయన్ని పిలిపించండి. నేను వెళ్ళి తీసుకొస్తాను. అదొకటే కదండి, గోపిగాడు పెళ్ళాం డబ్బు 30,000 కొట్టేసి అర్ధరాత్రి రహస్యంగా తెచ్చి నా పెళ్ళానికి ఇచ్చాడు. దొంగతనం చేసి ఇచ్చేది ఉంచుకునేదానికే కదండి. అంతే కదండి, నా ఇంట్లో నగలు నాకు తెలియకుండా గోపిగాడికి ఇచ్చిందండి నా పెళ్ళాం. అయినా ఇంటి పరువు కాపాడటం కోసం ఇన్నాళ్ళు ఇవన్నీ నాలోనే దిగమింకున్నానండి. కానీ ఓర్పు కూడా హద్దుంటుందండి. ఇక భరించలేక దానికి ఏం చేశాను? ఏమండి, నన్ను ఒక విషయం చెప్పనివ్వండి. గోపి దుర్గా బావ మరదళ్ళైనా అన్నా చెల్లెల్లా పెరిగారు. వాళ్ళని పసితనం నుంచి చూస్తున్న నేను దానికి సాక్షి. ఇతను చేసిన బుద్ధి తక్కువ పని గాను మా వారి తన చితకు బాదారు. ఆ కోపంతో మా అక్క పైన అబండాలు వేస్తున్నాడు. థ్యాంక్ యూ వాణి. ఇంకో విషయం గుర్తు చేసావు. మొన్న నేను గోపిని వాణిని మర్యాదగా నా ఆఫీస్ పిలిపించి నా భార్యతో సంబంధం పెట్టుకోవటం తప్పు, నే అమాయకుణ్ణి, నా భార్య నాకు వదిలేమని అడిగానండి. దానికి వాడు కోపం వచ్చి వాడు రంకు బంకు బయటపడుతుందని ఉక్రోషంతో నన్ను చితగా బాదాడండి. రవి, ఆ నాలికి నరం ఉందా లేదా? ఏమిటి అబద్ధాలు? ఇంకా అభాండాలేసి ప్రతిష్టని మంటగలపకు, కడుపు రగిలిపోతుంది. థ్యాంక్ యూ తోడలుడు, మంచి పాయింట్ గుర్తు చేసావు. అయ్యా అమ్మా వినండి, ఈ గోపిగాడి వల్లే నా పెళ్ళానికి కడుపు వచ్చింది. నా మాట నమ్మకపోతే అబార్షన్ చేసిన డాక్టర్ ఇక్కడే ఉన్నారు, ఆయన అడగండి. నిజం చెప్పండి డాక్టర్ గారు. అవునండి, వాళ్ళ ఆవిడ నా దగ్గరికి వచ్చి కడుపు తీసేయమని చెప్పి డబ్బు ఇచ్చింది. ఎందుకని అడిగితే అది తన భర్త వల్ల వచ్చిన కడుపు కాదని రాసి చూపించింది. మీ నోళ్ళు పడిపోను, నోరు వాయి లేని పిల్ల మీద ఎన్ని రాళ్ళేస్తారట్రా? మీకు పుట్టగతులు ఉండవురా? డాక్టర్ గారు ఏదో చెప్తున్నారు, దానికి నీ సమాధానం ఏమిటమ్మా? అంటే ఏమిటమ్మా? అతను మోపిన నిందలన్నీ నిజాలైతే అమ్మవారి ముందు ఒట్టేసి చెప్పమంటుంది. చెప్తానండి, అబద్ధం చెప్పేవాడు భయపడతాడు, నిజం చెప్పేవాడు ఎందుకు భయపడాలి? రవి, నువ్వు చేస్తున్నది కాళికామ్మవారి మీద ప్రమాణం. బాగా ఆలోచించుకొని అడుగే. దీనికి గోపికి అక్రమ సంబంధం ఉంది. నా పెళ్ళాన్ని నాకు వదిలేమన్నందుకే గోపి నన్ను కొట్టాడు. గోపి వల్లే దీనికి కడుపు వచ్చింది.
పంచాయతీలో రవి చెప్పిన ప్రతి అక్షరం అబద్ధమే సార్. దుర్గా గంగంతటి పవిత్రురాలు. ఎంత ధైర్యం మీకు? అయ్యా, తమరి ముందు తప్పు చేశాను. నాకు మీరు శిక్ష వేయదలుచుకుంటే ఇప్పుడు దీన్ని కొట్టినందుకు కాదు, ఇంతకాలం దీన్ని కొట్టినందుకు వేయండి. వాదోపవాదాలు విన్న తరువాత ఐపీసీ 300 ఎక్సెప్షన్ 1 క్రింద ముద్దాయి దుర్గను నిర్దోషిగా నిర్ణయించి విడుదల చేయడమైనది.